ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే ప్రజెంట్ మనం పిల్లర్ మార్కెట్లో అయితే ఉన్నాం. సో అమ్మకానికి అయితే ఉన్నాయండి, మంచి సైజులో ఉండే నెల్లూరు జుడిపి గొర్రెలు అయితే ఉన్నాయి. మొత్తం అయితే బేరాలు జరుగుతున్నాయి. వీళ్ళంతా కూడా అన్నాలు వ్యాపారస్తులే, చూసుకోవచ్చండి. సో జరుగుతున్నాయి. ఏం రేట్లకి చెప్తా ఉంటారో ఏమో కనుకుందా. ఎంత చెప్తాను అన్న జత? 24,000. పిల్లలు ఏమైనా ఉన్నాయి? కొత్త గొర్రెలేనా? ఏం లేవు, అన్ని ఖాళీ గొర్రెలే. దీంట్లో సూడు గొర్రెలు ఖాళీ గొర్రెలు కలిపి ఉంటాయి. 24,500 అయితే చెప్తానండి జత మీద. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. 18 లేదు లేదు లేదు, నువ్వు వాడు చెప్తే ఎట్లా? చెప్పడం అయితే 24 చెప్తాను రండి. వ్యాపారం చేసుకోవచ్చు, తగ్గింపు అనేది ఉండదండి, చూసుకోవచ్చు. అప్పుడు ఒక్కొక్క గొర్రె మనకు 12,000 రూపాయలు చిల్లరగా చెప్తారు. 12,000 రూపీస్ అని చెప్తారు. ఇందులో ఒక పెద్ద పొట్టేలు అయితే ఉండదు. సో దాని మాత్రం సపరేట్గా ఉంటుందండి. సో అది దాన్ని అయితే ఉండదు దీంట్లో. సో ఒక్కొక్కటి మనకి 12,000 రూపీస్ ఆ విధంగా చెప్తా ఉంటారు. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. అట్లా కాదా? కాదు, ఆయన చెప్పిన రేటే నేను చెప్పినా లేకపోతే నేను చెప్పినా? ఆయన చెప్పిన రేటే మనం చెప్పినాము. 18,500. సో 18,500 అంటే ఇంకా తగ్గుతాయి కదా వ్యాపారం చేస్తే. ఉండి చెప్పని అన్న ఏదో చెప్తాను, చెప్పండి అన్న. ఏదో చెప్తాను, చెప్పండి అన్న, పర్లేదు. నువ్వు మాట్లాడిస్తే కదా వాళ్ళని. సో అదే అనమాట అండి, ప్రజెంట్ వ్యాపారం జరుగుతుంది. సో కాస్త ఇటు అటు కూడా ఉండొచ్చండి.